అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ మా యొక్క ఛానల్లో ఈరోజు మన ఆహారపు అలవాట్ల గురించి ఒక కొత్త కంటెంట్ చేయబోతున్నాము. కంటెంట్ పేరు మనం బయట తినే ఆహారం మనకు ఎంతవరకు ఉపయోగకరం అనే కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. స్నేహితులారా, ఆలోచించండి. మనం మన ఇంట్లో చేసుకుని తినే ఆహారం ఎలా ఉంటుంది, బయట ఆహారానికి అలవాటు పడి బయట తినే ఆహారానికి ఎంత తేడా ఉంటుంది ఆలోచించండి. ఇంట్లో మనం ఆహారాన్ని ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు, కానీ బయట తినే ఆహారానికి మనం ఆ విధంగా రెడీ చేసుకోలేము. అలా ఎందుకు అంటున్నామంటే, మనం ఒక హోటల్లో వెళ్ళి ఒక ఫుడ్కి ఆర్డర్ ఇస్తే ఆ ఫుడ్ రెడీ చేసే అతను ఒక ఆహారాన్ని రెడీ చేయడానికి 2 నిమిషాల్లో రెడీ చేస్తాడు. వేసిన నూనె ఎప్పటిదో ఉంటుంది స్టాక్. అందులోనే మనం చెప్పిన ఆహారాన్ని వేసి తిప్పుతాడు. అందులో అనేక రకాలైన రసాయనాల పదార్థాలను వేస్తాడు. మనం తినడానికి అది కొంచెం రుచికరంగా అనిపించినా దానివల్ల ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు, మనం తినే ఆహారం కల్తీ అని మనకు తెలుసు, కానీ ఆ రుచులు బాగుంటాయని బయటకు వెళ్ళి తినడం వల్ల ఏమవుతుందంటే, కడుపులో పేగు ఉబ్బి 24 గంటల నొప్పి రావచ్చు. మలమూత్ర విసర్జన చేసేటప్పుడు కడుపులో నొప్పి రావచ్చు. తిన్న జీర్ణం కాకపోవచ్చు ఆహారం. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఇటువంటి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. వారిని కూడా మనం బయట వెళ్ళి చాలాసార్లు తినిపిస్తూ ఉంటాము. రుచికరంగా ఉంది డాడీ, రుచికరంగా ఉంది మమ్మీ అని చెప్పి వాళ్ళు కూడా ఇష్టపడి తినడం, కానీ తిన్న తర్వాత వచ్చే సమస్యలు ప్రాణాపాయకరంగా ఉంటాయి. అటువంటి ఆహారానికి మనం దూరం ఉండాలి. కావాల్సిన పదార్థాలను మనం ఇంట్లోనే తయారు చేసుకొని మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మీ ముందుకు ఈ యొక్క కంటెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఛానల్లో ప్రతిరోజు ప్రజా సమస్యలపై, ప్రజలు పడుతున్న సమస్యలపై, యువతకు కావాల్సిన అంశాలపై, ఇంకా యువతకు ఎటువంటి ఉద్దేశాన్ని అందిస్తే మన దేశానికి భావి భారత పౌరులై రక్షిస్తారని, అటువంటి అంశాలపై ప్రతిరోజు కంటెంట్ చేయడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, ఒక కామెంట్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇటువంటి అంశాలు ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మీ యొక్క శ్రేయోభిలాషిగా లఖవత్ హనుమ.